నేను కూడా ఒక ఎథిస్ట్‌నే చిన్నప్పటి నుంచి. నాకు హుహు. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే హౌ టు కోప్ విత్ దట్ దేర్స్ గోనా బి నథింగ్ ఆఫ్టర్ వి డై అండ్ హ్మ్. ఇట్స్ ఎ లాంగ్ లైన్ ఆఫ్ టైమ్‌లో వి జస్ట్ బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ గదా! హౌ టు కోప్ విత్ దట్ అండి. దీనికి క్రిస్టోఫర్ హిచెన్స్ కూడా చాలా సార్లు మంచి ఆన్సర్ ఇచ్చాడు. అండ్ ప్రాబబ్లీ మన సామ్ హారిస్ అండ్ ఆహ్, ఏంటిది డాకిన్స్ కూడా బానే ఆన్సర్‌లు ఇచ్చారు. ఇన్ వేరియస్ వర్డ్స్. నేను సింపుల్‌గా చెప్పేది కూడా వెరీ సిమిలర్ టు వాట్ దే సెడ్. మనం పుట్టక ముందు మనం లేము. కానీ వి డోంట్ కేర్ అబౌట్ దట్ టైమ్. పుట్టిన తర్వాత వి గ్యాదర్డ్ సో మచ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. బతకటం వల్లనే మనకు ఎంతో కొంత ఎక్స్‌పీరియన్స్ ప్రపంచాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసాం. సుఖం అంటే ఏంటి? సంతోషం అంటే ఏంటి? బాధ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి? ద్వేషం అంటే ఏంటి? డబ్బులు సంపాదించడం ఎలా? ఇయన్నీ ఆల్ దీస్ ఎక్స్‌పీరియన్సెస్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మనం అది వదులుకోవాలంటే మన మైండ్ ఒప్పుకోట్ల. చచ్చిపోయిన తర్వాత ఇదేం ఉండదు. నథింగ్ ఎగ్జిస్ట్స్. యూ డోంట్ ఎగ్జిస్ట్ అన్న మాటని మనిషి డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. అరాయించుకోలేకపోతున్నాడు. దీన్ని తప్పించుకోవాలి అంటే దాని గురించి థింక్ చేయడం మానేయడం అని చెప్పను. చాలామంది అదే చేస్తారు. ఎస్కేప్ ఇట్ కంప్లీట్‌లీ ఫర్గెట్ ఇట్. డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్ అని. నేనేంటానంటే ప్రాపర్‌గా థింక్ చేసి నీకొక డెడ్‌లైన్ ఇచ్చారు. ఒక పార్టీ ఉందండి. యూ నో దట్ ద పార్టీ విల్ ఎండ్. ఓకే. దిస్ ఇస్ గుడ్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ దిస్ గై. క్రిస్టోఫర్ హిచెన్స్ వాడుతుంటాడు ఈ ఎగ్జాంపుల్. ఓకే. మీరొక మీరొక పార్టీకి ఎంటర్ అయ్యారండి ఫ్రైడే ఈవినింగ్. రైట్? యాహ్! యూ నో ఎగ్జాక్ట్‌లీ వెన్ ద పార్టీ విల్ ఎండ్. మేబీ ఒక గంట అవతలగా అయ్యుండొచ్చు. పెరగొచ్చు. ఇన్ కేస్ ద డీజే ఈస్ మోర్ లిబరల్. లేదు పోలీసోళ్ళొస్తే ముందే ఎండ్ అయిపోవచ్చు. బట్ యూ నో ఎగ్జాక్ట్‌లీ ద పార్టీ ఈస్ గోయింగ్ టు ఎండ్. ఎండ్ అయిపోతుంది. పార్టీ ఉండదు. రేపొద్దున నాకు పార్టీ ఉండదు. పార్టీలో ఉండను అని చెప్పి మీరిప్పుడు పార్టీని ఎంజాయ్ చేయకుండా ఊరుకుంటారా? ఓకే. రైట్? ఇఫ్ యూ కీప్ థింకింగ్ అబౌట్ ది ఎండ్ ఆఫ్ ద పార్టీ, యూ విల్ నెవర్ బి ఎంజాయ్ ది యాక్చువల్ పార్టీ. ఓకే. రైట్? బట్ యూ నో ఫర్ ష్యూర్ ఏ ఒక్కడికి పార్టీలోకి ఎంటర్ అయ్యే ప్రతి ఒక్కడికి తెలుసు దేర్ ఈస్ ఎన్ ఎండ్ టైమ్ అని. అది అయిపోయిన తర్వాత మూసుకొని ఇంటికెళ్ళిపోవాలి, పడుకోవాలి అన్న సంగతి అందరికీ తెలుసు. కానీ నోబడీ ఈస్ థింకింగ్ అబౌట్ దట్. దే వాంట్ టు సే ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆ ఎండ్ అయ్యేంత వరకు నేను ఎగురుతూనే ఉంటా, తాగుతూనే ఉంటా, ఎగురుతూనే ఉంటా. వాటెవర్ దే ఆర్ డూయింగ్. రైట్? యాహ్! సో దట్ ఈస్ హౌ యూ షుడ్ ట్రీట్ లైఫ్ ఆల్సో అండి. ఎండ్ ఉంది అన్న సంగతి ప్రతి ఒక్కడికి తెలుసు. కానీ దాని గురించి మీరు థింక్ చేస్తుంటే మీరు ఇంక పార్టీ ఎంజాయ్ చేయలేరండి. యాహ్! కూర్చొని ఏడుస్తూనే ఉంటారు. ఇంకా అయ్యో! ఎండ్ అయిపోద్దా? 2:00 ఎండ్ అయిపోద్దా? ఒరేయ్! 2కి ఇంకా చానా సేపు ఉందిరా బాబు. అట్‌లీస్ట్ 6 అవర్స్ టైమ్ ఉంది. నీకు కుదిరితే ఓపికగా అప్పటిదాకా ఎంజాయ్ చెయ్యి. అందరిని చూడు, జనాల్ని చూడు. వాటెవర్ ఈస్ అవైలబుల్ ఎట్ ద పార్టీ చూసుకో. సో దిస్ ఈస్ హౌ యూ షుడ్ ట్రీట్ యువర్ లైఫ్ ఆల్సో అండి. దీన్ని ఆల్రెడీ కొంతమంది దీన్ని క్లిప్ చేసి చెప్పుకుంటారనమాట. వీళ్ళు బార్‌తో పోలుస్తున్నారు చూసావా? నాస్తికులంటే ఇంతే. తిను, తాగు, ఎంజాయ్ చెయ్యి సిగ్గు లేకుండా. సో వాళ్ళకి ఐ డోంట్ కేర్ అబౌట్ దోస్ పీపుల్ అన్నమాట. వాళ్ళకి అనాలజీని అర్థం చేసుకునే కెపాసిటీ లేని మూర్ఖులతోటి మనం మాట్లాడకూడదు. యాహ్! దే నీడ్ సో ఈ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ వాళ్ళతో వాదించి వేస్ట్ అండి. నేను సింపుల్‌గా జనాలకి ఇచ్చేది అదే. పోనీ ఇది వాళ్ళకున్న ఒక కాకపోయినా మంచి పాయింట్ ఏంటంటే వాళ్ళకి బబుల్‌లో బతికేస్తారు. వాళ్ళు ఈ సార్ట్ ఆఫ్ హ్మ్. థింగ్ అసలు రారు. వచ్చినా గాని ఇంత థింక్ చేయరు. అదొక మంచిది వాళ్ళకి. ఇంకోటి చూడండి. ఇఫ్ ఈ పార్టీ తాగుడు, గీకుడు మీకు నచ్చలేదు. యూ డోంట్ లైక్ ది ఎగ్జాంపుల్ అంటే యూ సింప్లీ థింక్ ఆఫ్ ఇట్ యాస్ ఎ మూవీ. ఓకే. యాహ్! 2:30 గంటల తర్వాత సినిమా ఎండ్ అయిపోద్దని మీకు తెలుసు. శుభం కార్డ్ అయిపోయిన తర్వాత మూసుకొని ఇంటికెళ్ళిపోవాలని మీకు తెలుసు. అయినా సరే శుభం కార్డ్ పడేదాకా మీరు ఆ సినిమాని ఎంజాయ్ చేయడానికే చూస్తారు. యాహ్! రైట్? యూ నో ఇట్స్ గోయింగ్ టు ఎండ్ బట్ యూ నాట్ థింకింగ్ అబౌట్ ఇట్. యూ ఆర్ యాహ్! థింకింగ్ అబౌట్ ఈ సినిమా ఎలా ఉంటది? ఈ సినిమాని ఎలా ఎంజాయ్ చేస్తాను? థింక్ ఆఫ్ ఇట్ దట్ వే. ఇఫ్ పార్టీ ఈస్ నాట్ ద వర్డ్ టు యూజ్. యాహ్! అదండి. అండ్ సో నెవర్ ఫీల్ డౌన్ దట్ డెత్ ఈస్ గోయింగ్ టు కమ్. డెత్ ఈస్ కామన్. మన యాహ్! జీవితం ఎండ్ అవుద్ది అని తెలిసినప్పుడు మేక్ ద మోస్ట్ ఆఫ్ వాట్ యూ క్యాన్ డూ. మీకు నంబర్ ఆఫ్ వీక్స్ లిమిటెడ్ వీక్స్, నంబర్ ఆఫ్ డేస్ లిమిటెడ్. సో ఆ డేస్‌లో మీరు ఎంత బెటర్‌గా తయారవుతారు, దేశాన్ని ఎంత బెటర్‌గా తయారు చేస్తారు, లేదా మీకు నచ్చిన వాళ్ళని ఎంత బెటర్‌గా తయారు చేస్తారు. వాట్ ఈస్ ద లెగసీ దట్ యూ వాంట్ టు లీవ్ అరౌండ్ వెన్ యూ ఆర్ నాట్ దేర్. రైట్? తిని తాగి దొర్లేవాడు అనా? లేకపోతే కష్టపడి పని చేసేవాడు అనా? లేకపోతే ఇంత సంపాదించుకున్నాడనా? పీపుల్ హావ్ డిఫరెంట్ గోల్స్ రైట్? అండ్ ఎవ్రీబడీ ఈస్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ గోల్‌ని వాళ్ళే సెట్ జేసుకోవాలి. ఇంకొకడెవడో యాహ్! చెప్పాడని గాదు, వీడెవడో చేసాడని గాదు. మనం కొంతమందికి డబ్బు మీద ఇంట్రెస్ట్ ఉంటదండి. సంపాదించడమే వాళ్ళ పని. ఇంకొంతమందికి ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటది. ఇంకొంతమందికి ట్రావెలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటది. రైట్? యాహ్! అది మనం తాగి తందనాలనే లేకపోతే ఎంత కష్టపడ్డా గాని చివరికి ఇట్ డజంట్ మ్యాటర్ అని చెప్పి ఒక థాట్ వస్తా ఉంటది అప్పుడప్పుడు. అదే. సో, కాబట్టి ఎవరి సంతోషాన్ని వాళ్ళే డిఫైన్ జేసుకునే మెథడ్ ఉంది. ఓకే. యాహ్!
ఈ దట్స్ వాట్ యు గెట్ వెన్ యూ లీవ్ రిలీజన్ అండి. అదే అండి. చాలా డిఫరెంట్ సెట్ ఆఫ్ థాట్స్ వస్తాయి. ఎవరితో డిస్కస్ చేయాలో తెలియదు అలాంటి థాట్స్ అని. ఎందుకంటే దే దే డోంట్ నో హౌ దీస్ థాట్స్ ఫీల్. అదే. సో దీస్ ఆర్ న్యాచురల్ అండ్ నార్మల్ అండి. ఎందుకంటే యాహ్! మనకు తెలిసిన విషయమే కాబట్టి దీస్ ఆర్ న్యాచురల్, నార్మల్. అండ్ దీన్ని మనం ఎప్పుడూ ముందుకు తీసుకొస్తే అగైన్ యుల్ హ్యావ్ దట్ సేమ్ ప్రాబ్లమ్. సినిమా అయిపోద్దని చూస్తే మీ సినిమాని ఎంజాయ్ చేయలేరు. అవునండి. రైట్? మళ్ళీ రైట్ సార్. ఏంటంటే నేను మొన్న ఒక యాహ్! ఛానల్‌ని చూసాను. 'ప్రాజెక్ట్ శివోహం' అని చెప్పి మన తెలుగు అతనే అనుకుంటా అతను గూడా. తెలుగుడేనండి. యాహ్! యాహ్! అతని గురించి మీరు అతను గూడా ఇలాగ మీ పురాణాలన్నీ చదివినట్టున్నారు. మంచిగా యాహ్! థీసిస్ అన్ని చేసి చెప్తున్నారు. మీరు అతన్ని ఏమన్నా డిబేట్ గాని ట్రై చేయగలరా అతనితో? ఐ థింక్ ఇట్ అంటే విల్ బి గుడ్ థింగ్. డిబేట్ పెట్టాలి అంటే ఒక ఫస్ట్ థింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ని నేను సమర్థిస్తానండి. ఎవ్రీబడీ హాస్ ద రైట్ టు సే వాటెవర్ దే వాంట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ టోటల్ బుల్‌షిట్. రైట్? యాహ్! అయితే దెన్ నెక్స్ట్ కావాల్సిందేంటి అంటే సారీ మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ తర్వాత నేను అతను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని అతను ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాడు. ఓకే. అతనికి అర్థమైంది అతను చెప్పుకుంటున్నాడు. లేదు నువ్వు చెప్పేది రాంగ్ అని నేను చెప్పి అతన్ని ప్రూవ్ చేసి, లేదు నిన్ను రాంగ్ అని ప్రూవ్ చేస్తాను అని చెప్పాల్సిన అవసరం నాకేంటండి? రైట్? యాహ్! ఐ విల్ టాక్ టు మై పీపుల్, రైట్? అంటే హూఎవర్ ఇస్ లిజనింగ్ టు దిస్ ఛానల్. సో నేను అతని వీడియోకి ఒకదానికి కౌంటర్ ఇవ్వడానికి నేను సిద్ధపడుతున్నా ఆల్రెడీ. ఓకే. ఒకానొక దీంట్లో రామాయణంలో 'ద విమెన్ ఆఫ్ రామాయణ' అని చెప్పి ఒక వీడియో ఉంది అతనిది. ఓకే. అందులో వన్ సైడెడ్ పిక్చర్ ఒకటి చూపిస్తాడు అతను. ఓకే. ఇంత ఓకే. గొప్పగా చూస్తారు. మన ధర్మం అంటే స్త్రీలను ఇంత గౌరవంగా, ఇంత గొప్పగా చూస్తది. ఓన్లీ నాకు నచ్చిన సెట్ ఆఫ్ విషయం ఏంటంటే అతను ప్రతి వీడియోలో నేను ఎథిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తున్నాను అని చెప్తుంటాడు కొన్ని వీడియోల్లో. బోగస్ అండి. లైక్ ఐ టోల్డ్ యూ, రైట్? యాహ్! దేర్ ఇస్ నోబడీ కాల్డ్ ఎథిస్ట్ వెన్ దే ఆర్ కాలింగ్ దెమ్సెల్వ్స్ హిందూ. సో ఇట్స్ అ బోగస్ థింగ్. చెప్పాను కదా! బీయింగ్ అన్ ఎథిస్ట్ ఇస్ సంథింగ్ కూల్ అండి వీళ్ళకి. అంటే నేను ఒకప్పుడు ఎథిస్ట్‌గా ఉండాను. ఎథియిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దామండి. అంటే ఏంటంటే రేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్న మాట కాకుండా ఎథియిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. రేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎక్కడన్నా సరే పాయసానికి పిల్లలు పుడతారా అని ఫస్ట్ క్వెషన్ రావాలి. ఓకే. దట్ ఇట్‌సెల్ఫ్ షుడ్ యాహ్! డెసిమేట్ ది ఎంటైర్ రామాయణ అండ్ త్రో ఇట్ ఔట్. కానీ అలా కాదు. సో అలాంటప్పుడు దే ఆర్ యూజింగ్ ఎథియిస్ట్ యాస్ ఎ వర్డ్ అండ్ రేషనల్ యాస్ ఎ వర్డ్ ఓన్లీ టు జనాల్ని మోసం చేయడం. అంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఎథియిస్ట్‌లని లేదా హేతువాదుల్ని నమ్మించడం చాలా కష్టం. నేను వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూసి నేను నమ్మించగలను చూడండి అని చెప్పి దే ఆర్ ట్రైయింగ్ టు గెయిన్ పాయింట్స్ అన్నమాట. యాహ్! సో అతన్ని పిలిసి ఇదిగో నేను ఐ వాంట్ టు ఛాలెంజ్ అనే ఉద్దేశం నాకైతే లేదండి. ఎందుకంటే ఇంకొక పర్సన్ ఉన్నాడు యాక్చువల్లీ. ఓకే. బీ స్పిరిచువల్ అని ఒక ఛానల్ ఉంది. సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్ ఐయామ్ గోనా కాల్ హిమ్. ఓకే. ఓకే. ఎందుకంటే హీస్ ఇన్‌ఫ్లుయెన్సింగ్ ఎ లాట్. ఓకే. చాలా మంది ఇతను కూడా అనుకోండి. టైం పడుతుంది. ఒక్కొక్కళ్ళకి టైం పడుతుంది. అండ్ ఇట్స్ జస్ట్ 12,000 సబ్‌స్క్రైబర్ ఛానల్ కదా! ఇట్స్ నాట్ సచ్ ఎ బిగ్ థింగ్. వాళ్ళకి పెద్ద పెద్ద లక్షల్లో ఉన్నారు కదా! సో దే విల్ నాట్ యాహ్! టేక్ సీరియస్‌లీ. సో లెట్ ఇట్ గో ఎ లిటిల్ బిట్ కొంచెం ఆర్గానిక్‌గా గ్రో అయిన తర్వాత లెట్స్ సీ ఇఫ్ ఐ కెన్ ఆస్క్ పీపుల్ టు సీ. అంటే డిబేట్ అంటే ఓటి పిలిచేసి నేను నిన్ను ఓడిచ్చేస్తాను అది కాదు. పుట్ అప్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ సీ ఇఫ్ ఐ కెన్ ఆస్క్ సమ్ క్వెషన్స్ విచ్ యూ క్యాన్ ఆర్ కెనాట్ ఆన్సర్. అదే అండి. మీరు చేసిన వాళ్ళు చాలా మందితో చేశారు డిబేట్‌లు. వాళ్ళు నాకు తెలిసి ఇంత రీసెర్చ్ చేస్తుంటారు. నేను చూసాను. చాలా డిబేట్‌లు చూసాను. వచ్చిన వాళ్ళంతా అంత డెప్త్ రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎవరు కనపడలేదు మీతో డిబేట్ చేసినోళ్ళు. నాకెందుకో ఇతను చేసాడు. కొంచెం అపోజిట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇవ్వగలడు అని చెప్పి అనిపించింది. షూర్. యాహ్! ఐల్ ట్రై అండి. నాట్ ఇమ్మీడియేట్‌లీ. యాహ్! కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కొన్ని ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత దెన్ ఇట్ విల్ బికమ్ లిటిల్ బిట్ వర్త్ వైల్. యాహ్! ఓకే అండి. థాంక్ యూ రైట్ అండి. సార్ అయితే. థాంక్స్ ఎ లాట్ అండి. థాంక్ యూ.